కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడికి యత్నం. ఓయూపీఎస్ లో శ్రీ గణేష్ ఫిర్యాదు. నిందితులు వాడిన బైక్ల గుర్తింపు. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. అరగంట పాటు గాల్లో చక్కర్లు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో తిరిగి ల్యాండింగ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు. భద్రతా సిబ్బంది తనిఖీలు. ఫేక్ గా తేల్చిన అధికారులు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్. రాజమండ్రి జైలుకి తరలింపు. పోలీసులతో వైసీపీ క్యాడర్ వాగ్వాదం. మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన జగన్. రాజకీయ కక్షలో భాగమన్న మాజీ సీఎం. టీడీపీ టైంలోనే స్కామ్ జరిగిందని ఆరోపణ. కట్టు కథలతో లిక్కర్ కేసు సృష్టించారు. సర్కార్ ఒక్క ఆధారము సేకరించలేదన్న సజ్జల. అక్రమ కేసులతో అణిచివేయలేరన్న అంబటి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. మిథున్ పై తప్పుడు కేసులు పెట్టారన్న పెద్దిరెడ్డి. కక్షతోనే అరెస్టు చేశారన్న రోజా. పుత్తూరులో కళ్యాణితో కలిసి నిరసన. వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందన్న కొల్లు. పెద్ద తిమింగిలం బయటకొస్తుందన్న మంత్రి. జగన్ కనుసన్నల్లోనే అక్రమాలన్న జ్యోతుల. నేటి నుండి పార్లమెంటు సెషన్. వ్యూహాలతో సిద్ధమైన విపక్షాలు. అన్ని అంశాలపై చర్చకి సిద్ధమన్న కిరణ్ రిజిజు. చిచ్చురేపిన జీవో 49 రద్దు చేయాలని తుడుం దెబ్బ ఆందోళన. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా బంద్. బీసీ కోటాపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. డీలిమిటేషన్ పై చర్చ జరగాలి. బనకచెర్లతో తెలంగాణకు నష్టమన్న సురేష్ రెడ్డి. రాజధాని నిర్మాణ పనులపై నారాయణ సమీక్ష. భవనాల నిర్మాణాలు, రోడ్డు పనులపై చర్చ. వర్షాకాలంలో లేటు కాకుండా చూడాలన్న మంత్రి. అమరావతి రైల్వే లైన్ కి భూములిస్తాం. ముందుకొచ్చిన తాడికొండ రైతులు. భూ సమీకరణ ద్వారా ఇవ్వడానికి సిద్ధం. జమ్మూ కశ్మీర్ లో భూకంపం. కిష్త్వార్ లో ప్రకంపనలు. తీవ్రత 3.1గా నమోదు. ఇంగ్లాండ్ లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఐసీసీ కీలక నిర్ణయం. ఈసీబీ ట్రాక్ రికార్డ్ తో డెసిషన్.